మీలో చాలామంది మంచి ప్రార్థన పూర్ణలే, మంచి అభిషేకం ఉంది ప్రార్థన కోసం, ప్రార్థన చేయాలని ఆసక్తి, కానీ ఒకానప్పుడు ఇంకా గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు. ఒకానప్పుడు మోకాల్లో కూర్చుంటే అక్కడే బెడ్ కింద కూర్చొని ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రార్థన ఎక్కడ అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు. కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని దేవుడు మరలా రగిలింప చేయబోతున్నారు, మరలా దేవుడు మండించబోతున్నారు. మన పట్టణంలో ప్రార్థన కావాలి, మన దేశానికి ప్రార్థన కావాలి, మన దేశంలో ప్రతి పరిస్థితికి ప్రార్థన కావాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని దేవుడు వాడకపోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం కన్నీటితో ఎవరు ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో, ప్రజల ముందు చిరునవ్వుతో నిలబడగలిగిన కృప దేవుడిస్తారు. ఎవరైతే మోకాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ప్రజల ముందు నిలబడగలిగిన కృప దేవుడు దయచేయబోతున్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో తల వంగి ప్రార్థన చేస్తారో, ప్రజల ముందు తల పైకెత్తి మాట్లాడగలిగిన కృప దేవుడు దయచేయబోతున్నారు. ఎంతమంది చెప్తారు, ప్రభువా ప్రార్థన అభిషేకం నాకు కావాలి.